ఆమె ఈసారి ఆడపిల్ల కాదు, నాకు మగపిల్ల కావాలని ప్రార్థన చేస్తూ వచ్చిన ఆమె అన్యురాలు. అయితే ఆరోసారి కూడా ఆమెకి ఒక ఆడపిల్లనే పుట్టింది. ఆమె పేరు పెట్టింది. నేను ఆ పేరు చెప్పను. పేరుకి అర్థం ఏందంటే శాపము. ఎవరైనా తల్లి పెడతారా? ఆమె పేరు శాపము. ఎవరన్నా ఆమెను పిలిస్తే శాపం అని అంటే ఇప్పుడు మన తెలుగు భాషలో ఎవరన్నా శాపం అంటే ఎట్లుంటది? నీ పేరేంటి శాపం అంటే? సో, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభు ఏమంటాడు? నా బిడ్డ, నువ్వు ఎంతో ఉన్నతమైన రాలు. నేను దీవిస్తున్నాను. శాపమును తీసేసి నీకేమిస్తున్నాను? విడుదల. అందుకే బాప్తిసం తర్వాత మనం దేవుని బైబిల్‌లో ఉన్న పేర్లు పెట్టుకున్నాయి. అంటే నూతనంగా ఈ విధంగా నేను జీవించాలి. దానికి అర్థం. ఈ విధంగా నేను జీవించడానికి నాకు ఇష్టంగా ఉంది అనేది ఒక ఆశ. ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఎలిమియాస్, సౌలు. ఎలిమియాస్ దేనికి అంటే సాతాను వ్యక్తి. సౌలు దేవుని వ్యక్తి. ఇద్దరు ఒకసారి దేవుని వాక్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళే. కానీ సౌలు మారిన తర్వాత మళ్ళీ అదే సువార్త ప్రకటించినాడు. ఎలిమియాస్‌కి 2 పేర్లున్నాయి. బార్ జీసస్, ఎలిమియాస్. అందుకే ఇక్కడ కూడా ప్రభు అనుమతించినాడు బైబిల్‌లో రాయడానికి. ఈయన పేరు సౌలు, పౌలు. తర్వాత ఎలిమియాస్ అబద్ధ ప్రవక్త, సౌలు నిజమైన ప్రవక్త. ఇద్దరు ఒక టైంలో గుడ్డివాళ్ళైనారు. ఒకసారి ప్రభువే అనుమతించినాడు సౌలుకి. ఇక్కడేమో సౌలు నువ్వు గుడ్డివాడైతే కొంతకాలం అనేసి, ఎందుకంటే ఈయన ఆటంకం వస్తున్నాడు అనేసి. చివరిలో చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడి ఈయన వాక్యం బోధిస్తున్నాడు. ఎవరు? సౌలు. ఈయన కపటంతో, కుళ్ళుతో, మోసంతో నిండిపోయిన వ్యక్తి ఎక్కడున్నాడు? అక్కడే స్థిరంగా ఉండిపోయినాడు. సో ప్రశ్న మనకు, మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఎలిమియాస్ లాగానా, సౌలు లాగానా? దేవుని గురించి జీవిస్తున్నామా? మన వ్యక్తిగతం గురించి జీవిస్తున్నామా? దేవునికి మహిమ రావాలని జీవిస్తున్నామా? మన పేరు రావాలని జీవిస్తున్నామా? దేవుని గురించి మనం ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నామా? దేవుని గురించి మనం చెప్తున్నామా? లేకపోతే మనము సొంతంగా నాకు కళలు వస్తాయి, నాకు అవస్తాయి, లేకపోతే నా చాలా గొప్పవాణి అని సొంతంగా చెప్పుకుంటున్నామా? తర్వాత మన ఒక గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటి? పరలోక రాజు. ఇక్కడ సౌలు ఈ యొక్క ఎలిమియాస్ ని చూసి కళ్ళతో చూసి ఏమన్నాడు? ఈ సెట్ ఆన్ హిస్ ఐస్, ఆయన పై చూసి నువ్వు దేవునికి విరుద్ధంగాను నిలబడుతున్నావు, గుడ్డివాడైతావు కొంతకాలం అంటాడు. మన కళ్ళు ఎవరి మీద ఉంటున్నాయి? దేవుని రాజ్యం మీదనా, లేకపోతే డబ్బు, లేకపోతే లోకం విషయంలో ఏదైనా సరే మన దృష్టి దేని మీద ఉంది? మనం పరీక్షించాలి. తర్వాత మనం దేని వెంబడిస్తున్నాం? బైబిల్ వెంబడిస్తున్నామా? బైబిల్ వాక్యాన్ని వెంబడిస్తున్నామా? లేకపోతే అబద్ధ ప్రవక్తల్ని వెంబడిస్తున్నామా? అబద్ధ ప్రవక్తలు చేసేది ఏంటంటే, మాకు డబ్బులు ఇవ్వండి, మా పేరు రావాలి, మమ్మ పొగడండి, అంత వ్యక్తిగతంగా పేరు రావాలి. వాక్యాన్ని ఎప్పుడు బోధించరు, వాక్యాన్ని దగ్గర తీసుకురారు. వాళ్ళు ఏమంటారు? సూర్యుడు నిజంగా సూర్యుడు కాదు, ఇది మా దగ్గర ఉంది అంటే ఫేక్ చూపిస్తారు. చివరిగా మనం 12వ వచనంలో మనం ఏం చూద్దామంటే, ఆ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? గవర్నర్ దేవుని వాక్యము విన్నాడు. విని ఏమైండు? మనం చివరిగా చూసి మనం ముగిస్తాం. అంతటా ఆ అధిపతి ఇక్కడ ఏమైంది? జరిగినది చూచి ఏం చూసినాడు? ఎలిమియాస్ గుడ్డివాడైనాడు. జరిగినది చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఏమైంది? నమ్మినాడు. ఎవరైనా సరే దేవుడు కార్యం చేయాలి. నేను అద్భుతాలు జరగవని అంటలేను. తర్వాత ఆశ్చర్యంగా చేయాల్సిన పనులు దానికి వ్యతిరేకంగా లేదు. ఏం చేసినా ప్రభుకి మహిమ రావాలి. ఆ వ్యక్తి యేసు ప్రభుని నమ్మాలి, మారు మనసు పొందాలి, విశ్వసించాలి. ఇప్పుడు నేను ఏదో ఒక అద్భుతం చేసిన అనుకోండి, ఎవరైనా వచ్చేసి నువ్వు చాలా గొప్ప బ్రదర్, నువ్వు చాలా అద్భుతం చేసినా అంటే నేను కరెక్టే, నువ్వు మళ్ళీ రా, నేను మళ్ళీ ప్రేర్ చేస్తా, నీకు ఇంకా చూపిస్తా అన్నాను అనుకో, నేను అబద్ధ ప్రవక్తని.
లేదు నువ్వు యేసు ప్రభుని నమ్మినవా, నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తున్నావా, విశ్వసిస్తున్నా, నీ కార్యం జరిగింది, సరే అయితే నువ్వు యేసు ప్రభుని వెంబడించు. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చేసి నేనేం చేయాలి నెక్స్ట్ అంటే, నువ్వేం చేయాలంటే బైబిల్ దగ్గర రా, బైబిల్ చదువు, దేవుని వాక్యం. ఇక్కడ ఏం చేసిన వాళ్ళు దేవుని వాక్యం బోధించినారు. ఈ పౌలు బర్నబాస్ వేరేం చెప్పలేదు, వాళ్ళు ఏం సూచన క్రియలు చేయలేదు. ఒకటే ఒక సూచక్రియ, అబద్ధ ప్రవక్త అడ్డంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన కళ్ళు మూసేసి కొంతకాలం ఉండిడా అని చెప్పినారు అంతే. ఎందుకంటే మాట్లాడనిస్తలేడు. అప్పుడు ఈ యొక్క గవర్నర్ చూసి ఆయన యేసు ప్రభు బోధ ఇని విశ్వసించినాడు. దాని ద్వారా 13వ వచనం చూస్తే అనేకులు ఆ మొత్తం పట్టణం, ఆ ఐలాండ్ అంతా ప్రభు దిక్కు తిరిగినారు. సో మనం ప్రశ్నించుకుందాం, మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మనం బార్ జీసస్ లాగా ఉంటున్నామా, ఎలిమియాస్ లాగా ఉంటున్నామా, మోసం చేస్తున్నామా? మన పేరు క్రైస్తవ పేరు పెట్టుకొని దేవుని దగ్గర మనం ఘనత లేకుండా, దేవుని వాక్యం చదవకుండా మనం గారడి చేస్తూ మనుషులని వేరేగా తీసుకొస్తున్నామా? లేకపోతే నేను ఏజెంట్ గా ఉంటున్నా, రండి అక్కడ వెళ్దాం అనేసి దేవుని వాక్యానికి అగేన్స్ట్ గా, దేవుని వాక్యం దూరంగా తీసుకెళ్ళి, లేకపోతే మనం దేవుని పిల్లలమా నిజంగా? ఇంకోటి, మనం దేనితో నింపి ఉన్నాం? ప్లెరస్, ఆ గ్రీక్ వర్డ్, పరిశుద్ధాత్మతో నింపబడినమా లేకపోతే సాతానుతో నింపబడినమా? మోసము, కపటము, కోపము దానికి సాదృశ్యం. తర్వాత గారడి చేస్తున్నామా? అద్భుతాలు దేనికి చేస్తున్నాం? అద్భుతాలు దేనికి చేస్తున్నాం? సైన్స్ వండర్స్. ఈ యొక్క ప్రవక్త ఆయన ఒకసారి పబ్లిక్ గా ఆయన ఈ ప్రవక్త పేరు పాస్టర్ పేరు మర్చిపోయినా, ఈయన ఏం చేసిందంటే ఆయన కన్ఫెస్ చేసినాడు అందరి ముందు, నేను చేసిందంతా తప్పనేసి. నాకు పేరు గుర్తొస్తలేదు. ఎనీవే, తర్వాత మనం బైబిల్ దగ్గర తీసుకొస్తున్నామా? బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నామా? బైబిల్ ఉన్న చదువుతున్నామా? బైబిల్ ప్రతి ప్రశ్నకి జవాబు, ప్రతి దానికి జవాబు. బైబిల్ లేకుండా నువ్వు వేరే ఏదన్నా సరే నువ్వు వెళ్ళినానుకో, వేరే ఏదన్నా సరే ఏమవుతుంది? అది నువ్వు సాతాను దగ్గరికి వెళ్తున్నావు, ఫేక్. చివరిగా మన కళ్ళు దేని మీద ఉంది దృష్టి? మన కళ్ళు దేని మీద దృష్టి ఉంది? మన కళ్ళు దేవుని పైన ఉందా? దేవుని రాజ్యం పైన ఉందా? అద్భుతాలు, సూచన క్రియలు, సొంత పేరు, సొంతంగా ఇది చేయడం, ఒక మనిషిని హెచ్చించడమా? దేని మీద ఉంది? ఎందుకంటే ఈ దేని మీద ఎత్తుంటుందో సాతాను అది కవర్ చేసుకొని నింపేస్తాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, ఎక్కడ మనం తప్పిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఏవి ఉన్నాయి అవి మనం ప్రభువుని అడిగి తీసివేసి ప్రార్థన చేసి మార్చుకుందాం. ఒకవేళ మన సొంతగా పేరు వస్తుంది, ఘనత వస్తుందంటే మార్చుకుందాం. ఒకవేళ మనం దీని గురించి పరిగెత్తుతుంటే మార్చుకుందాం. వాక్యం ద్వారానే నువ్వు రక్షించబడతావు, వాక్యం ద్వారానే నువ్వు బాప్తిజం పొందుతావు, వాక్యం ద్వారానే ప్రభు వస్తున్నాడు. వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఏది ఫాలో అయినా అది సాతాను చేసే గారడి, నువ్వు వ్యభిచారంగా వెళ్తున్నావు. దేనికి? మనసుతో. అంటే రెండు ఉంటాయి. ఇప్పుడు నువ్వు పెళ్లి అయింది, భర్తను కాక ఇంకెవరన్నా నీ మనసులో ఉంటే అది వ్యభిచారము. భార్య తప్ప ఇంకెవరన్నా మనసులో ఉంటే అది వ్యభిచారము. కేవలం దేవుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను చేసినాను, నాకు రావాలి ఘనత, నన్ను ప్రేమించి, నన్ను తప్ప ఇంకెవరిన నన్ను ప్రేమిస్తే, నన్ను తప్ప ఇంకెవరుగా నన్ను ఘనత ఇస్తే, నా పక్కన ఇంకో నన్ను కూర్చోబెడితే అది దేవునికి విరుద్ధము, అది వ్యభిచారం కింద వస్తుంది. దేవుడు ఈ మాటల్ని దీవించిన కాగా. బ్రదర్, బ్యాక్ టు యు. ప్రైజ్ లార్డ్ అన్న. మరి వాక్యం పంచుకున్నటువంటి చక్కటి బైబిల్ ధ్యానాలు అందించినటువంటి మరి శ్రీధర్ అన్నకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో